నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మిర్చికి 11,600కు పైగా ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. శివరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారన్న రామ్మోహన్. హైదరాబాద్ జలసౌధలో మధ్యాహ్నం కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం వాయిదా వేయాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. దోపిడీకి అడ్డాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న కాలనీలు, భూసేకరణ, విద్యుత్ కనెక్షన్ల పేరుతో కోట్లలో వైసీపీ నేతల దందా. తిరుమలలో వీఐపీ దర్శనం పేరుతో 70,000 వసూలు, బాధితుడి ఫిర్యాదుతో ట్రావెల్ ఏజెంట్లపై కేసులు. సుంకాలు విధిస్తామనగానే బ్రిక్స్ దేశాలు చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయ కరెన్సీ మాటే వినపడట్లేదన్న ట్రంప్. ఏపీ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మిర్చి రైతులకు చేయూతపై ఢిల్లీలోని కృషి భవన్లో కీలక భేటీ జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. మిరప రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర విషయంపై సమావేశంలో చర్చించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి, ధరలపై నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు అందించారని, దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే ఇమీడియట్ గా టాప్ ప్రయారిటీ మీద తీసుకుని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఎందుకంటే ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్ గా తీసుకొని మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్ గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రైసు దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైసు రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, లేబర్ కాస్ట్స్ కానీ, ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు. దానికి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా చర్చిస్తే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి. ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ, ఎఫ్పిఓస్ కానీ, రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్కి కానీ ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం. విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంకా టీడీఆర్లు సర్టిఫికెట్లు మంజూరు చేయమని ఇంకొక 180 మంది ఇవాళ అవి ఇచ్చేయండి అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని వీళ్ళు తప్పుత్రోవ పట్టిస్తున్నారు జీవీఎంసీ ఉన్నతాధికారులు.
ఎస్టేట్ వింగ్లో ఉన్నటువంటి 7 ఎకరాల భూమి మనం ఏదైతే బదలాయించామో సింహాచలం దేవస్థానానికి జీవీఎంసీ మురసల్లావు దగ్గర ఆ డాక్యుమెంట్లు ఎందుకు దాచిపెట్టారో అడుగుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. నాలా పన్ను ఒక్క విశాఖ జిల్లాలోనే 1000 కోట్ల రూపాయల పైగా నాలా బకాయిలు ఉన్నాయి. నాలా బకాయిలు ఉండడానికి గల కారణం రెవెన్యూ అధికారులతో పాటు జీవీఎంసీ రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయల ముడుపులు తీసుకొని ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి కింద కన్వర్ట్ చేయాలంటే, గజాల్లోకి మార్చాలంటే సెంట్లో ఎకరాల్లో ఉన్నది ఖచ్చితంగా నాలా చెల్లించిన తర్వాతే, 1 టైం కన్వర్షన్ చేసిన తర్వాతే అప్పుడు జీవీఎంసీ రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలం పన్ను వేయాలి. అప్పుడే ప్లాన్ అప్రూవల్ పెట్టుకోవడానికి వాళ్ళు అర్హులు అవుతారు. అలాంటిది ఏమీ జరగకుండా నాలా బకాయిలు 100 కోట్ల రూపాయల్లో ఉంటే పెద్ద పెద్ద భవన నిర్మాణాల కోసం, నిర్మాణదారుల కోసం జీవీఎంసీ రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయల లంచాలు తీసుకొని పెద్ద మొత్తంలో నాలా చెల్లించకుండానే వీళ్ళు భవన నిర్మాణాలు చేపట్టేసి ఇవాళ 1000 కోట్ల రూపాయల పైగా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారంటే జీవీఎంసీ అధికారులు ఏ స్థాయిలో బరితెక్కిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఒక్క ఉదాహరణ చెప్పాలి. ఏదైతే కోరమన్పాలెంలో ఎంబీబీ సత్యనారాయణ విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ ఎంపీ, సర్వే నంబర్ 58, 59లో 7 ఎకరాల భూమికి నాలా వేశారు. కానీ ఎంబీబీ సత్యనారాయణ కట్టిన వెంచరు 9 ఎకరాల 56 సెంటుల్లో అక్కడ పెద్ద బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. అంటే మిగతా 2 ఎకరాల 56 సెంట్లకి నాలా పన్ను విధించలేదా? లేదు ప్రభుత్వ భూమిని ఎంబీబీ కబ్జా చేశాడా? ఇవన్నీ చూడకుండానే జీవీఎంసీ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని. అంటే జీవీఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ స్థాయిలో అవినీతి తిమింగలాలుగా తయారయ్యారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనందరికీ తెలుసు, ఎక్కడైనా బిల్డింగ్ కనుక కట్టినట్టయితే, అపార్ట్మెంట్ కట్టినట్టయితే 10% యొక్క భూమిని మనం జీవీఎంసీకి అఫీషియల్గా మార్టిగేజ్ చేయాలి. అలాగా మార్టిగేజ్ చేసిన 10% ఇవాళ ఒక విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో చూస్తే కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఉంది. 10,000 నుంచి 15,000 పైగా బిల్డింగ్లకి ఇవాళ మార్టిగేజ్లు ఉన్నాయి. ఇన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఏదైతే జీవీఎంసీకి తాకట్లో ఉన్నాయో అవి ఎందుకు జీవీఎంసీ అధికారులు అవి స్వాధీనపరచుకోవట్లేదు? అవి స్వాధీనపరచుకున్నట్టయితే మనం జీవీఎంసీకి భారీగా కొన్ని 100 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవచ్చు కదా. స్టార్టప్ ఐటీ కంపెనీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ నగరంలో స్టార్టప్ కంపెనీలు తీసుకురావాలని చెప్పి తపలు పడుతూ ఉన్నారు, వాటిని వినియోగించవచ్చు కదా. తాకట్టు ఏమిచ్చి జీవీఎంసీకి ఉన్నాయి, అనుభవించేది ఏమిచ్చి అనుభవంలో ఉన్న వాళ్ళు నుంచి అక్రమదారులు, బిల్డర్లు. జీవీఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు ఇన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఏదైతే జీవీఎంసీకి తాకట్లో ఉన్నాయో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేకుండా అవి ఎందుకు స్వాధీనపరచుకోవట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు నాలా పన్ను చెల్లించకుండా, భవన నిర్మాణాలు సక్రమంగా ప్లాన్ ప్రకారం నిర్మించకుండా ఉన్న వాటికి టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయల ముడుపులు తీసుకొని ఏదైతే ఎంబీవీకి ఇచ్చేశారో అలాగే అదే మాదిరిగా వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. అంటే అవినీతి ఏ స్థాయికి పెరిగిపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, జీవీఎంసీ పాలక మండలి ఏర్పడిన వెనువెంటనే షాప్ రూమ్లు ఏవైతే ఉన్నాయో 948 జీవీఎంసీ షాప్ రూమ్లు ఏవైతే ఉన్నాయో, కళ్యాణ మండపాలు ఏవైతే ఉన్నాయో, ఆసీల్ మార్కెట్ ఆసీలు ఏవైతే ఉన్నాయో
వాటి ఆ బకాయిలు 86 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పి మేము కౌన్సిల్లోకి వచ్చినటువంటి 2021లో కౌన్సిల్లో చర్చ జరిగింది. దాని మీద ఒక కమిటీ వేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పేలా సీన్ గారు, వైసీపీ ఫ్లోర్ లీడరు, అలాగే అందరూ కూడా కమిటీ వేసి కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. బకాయిలన్నీ వసూలు చేయాలని చెప్పి అప్పటి కమిషనర్ సుజనా గారు ఉండేటప్పుడు ఆ యొక్క కమిటీ యొక్క రిపోర్ట్ ఇదంతా అన్ని జోన్లు కలిపి అన్ని మార్కెట్లు జీవీఎంసీకి రావాల్సిన రెవెన్యూ బకాయిలు ఇప్పటికీ ఏమైనాయి అని చెప్పి ఇప్పటికీ కౌన్సిల్లో అడుగుతున్నా. మొన్న 3 నెలల క్రితం జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో అడిగినా ఇప్పటికీ కూడా సమాధానం లేదు. దానికి ఒకే ఒక ఉదాహరణ, నిన్న కాక 2 రోజుల క్రితం ఏదైతే పక్కన ఉన్నటువంటి వేమన మందిరం 1981లో ఎలకేట్ అయింది. 25 సంవత్సరాలంటే 2006కి అసలు ఆ వేమన మందిరం కాల పరిమితి కూడా అయిపోయింది. చట్టపరంగా ప్రతి 3 ఏళ్లకి 33% జీవో నంబర్ 56 ప్రకారంగా ఆ రెంట్ పెంచుకొని వెళ్ళినట్టయితే ఇవాళకి వేమన మందిరం బకాయి ₹1 కోటి. ఆ 25 సంవత్సరాలు 2006కి అయిపోగాను ఇంకా 20 సంవత్సరాలు అయిపోయింది. జీవీఎంసీ అధికారులు మీరు ఎందుకు సీజ్ చేయట్లేదు, ఎందుకు ఆక్షన్ పిలట్లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉంటే మొన్న సీజ్ చేయడానికి వెళ్ళి తూతు మంత్రంగా రిలీజ్ చేసేశారు. ఏమంటే జిల్లా కలెక్టర్ గారికి రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. 43 సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్నటువంటి వైసీపీ నేతలు కబ్జాలు ఉన్నటువంటి వేమన మందిరాన్ని రిలీజ్ చేసేసి మళ్ళీ కబ్జాదారులకు అప్పగించారు. అంటే జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, జోనల్ కమిషనర్లు ఏ స్థాయిలో అవినీతికి వీళ్ళు అంటగాగారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇక్కడ ప్రతి నెల 4,141 రూపాయలంటే వాళ్ళు వసూలు చేసేది లక్షల రూపాయలు. వేమన మందిరం సీజ్ చేస్తే మళ్ళీ ఎలాగ ఓపెన్ చేశారు ఈ జీవీఎంసీ అధికారులు? అంటే మీరు రాజకీయ నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారా? ప్రజల సంపద, ప్రజలు ఏదైతే ఆస్తుల్ని కాపాడడానికి ఉన్నటువంటి మీ అధికారాలని మీరు దేనికి దుర్వినియోగం చేస్తున్నారు? ఎన్ని లక్షల రూపాయలకి వేమన మందిరం కబ్జాలు ఉన్నటువంటి వైసీపీ నేతలకి మీరు అమ్ముడి పేరని అడుగుతా ఉన్నాం. మేము ఇప్పటికీ పలుమార్లు అడిగాం. జీవీఎంసీ రెవెన్యూ షాప్ రూములు కానీ, మార్కెట్లు కానీ, వీటి బకాయిలు ఎంత ఉన్నాయి, వీటి పరిస్థితి ఎంతవరకు వచ్చినాయి, కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయని చెప్పి. జ్ఞానాపురం మార్కెట్ చూడండి, ₹1 కోట్ల బకాయిలు ఉన్నాయి. జ్ఞానాపురం మార్కెట్టు, పూర్ణ మార్కెట్టు, రామకృష్ణ థియేటర్ దగ్గర మార్కెట్టు, ఫ్రూట్ మార్కెట్టు, ₹1 కోట్ల రాజకీయ నేతల తొత్తుల దగ్గర కబందాస్తాల్లో కబ్జాలు ఉన్నాయి. జీవీఎంసీకి ₹100 కోట్ల ఆదాయానికి గండి కొట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. పదే కౌన్సిల్లో మేము అడిగినప్పటికీ కూడా కమిటీ తీర్మానం చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీరు చర్యలు చేపట్టండి అని చెప్పి గత కమిషనర్ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత కూడా జీవీఎంసీ రెవెన్యూ అధికారులు కానీ, జోనల్ కమిషనర్లు కానీ, డీసీఆర్ కానీ ఎందుకు ఆ దిశగా చర్యలు చేపడటం లేదు? తాజాంశాన్ని చూస్తున్నాం. సత్యవర్ధన్ బెదిరింపు కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కౌంటర్ వేసేందుకు ప్రభుత్వం ఎన్ని రోజులు గడువు కోరింది? దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? శ్వేత, ఈ రోజు మరో 3 రోజులు సమయం కోరింది. ఒకసారి కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో ఇప్పటికే ఇటు వంశీ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ లో వాదించేందుకు ప్రత్యేక పీపీని నియమిస్తున్నామని, దానికి కౌంటర్ దాఖలు చేయడానికి 2 రోజులు సమయం కావాలని మొన్న ఇటు పోలీసు తరపు న్యాయవాదులు అభ్యర్థించగా 2 రోజుల సమయం ఇచ్చారు. అయితే ఈ రోజు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా
మరో 3 రోజులు సమయం కావాలని కోరుతూ ప్రభుత్వం ఇటు కోర్టులో మా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ 3 రోజులు సమయం ఎందుకు అని ఇటు వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం లేవనెత్తేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతానికి పిటిషన్ అయితే దాఖలైంది. దాని మీద ఇంకా జడ్జి దాన్ని పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజు సాధారణంగా ఈ కస్టడీ పిటిషన్ అదే విధంగా వంశీ దాఖలు చేసినటువంటి హెల్త్ గ్రౌండ్స్ లో తనకు జైల్లో కొన్ని వస్తువులు కావాలని వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు ఉత్తర్వులు అయితే రావాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత రిమాండ్ పిటిషన్ మీద విచారణ కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్ మీద విచారణ కోరే అవకాశం ఉంది ఇటు వంశీ తరపు న్యాయవాదులు. అయితే ఈ బెయిల్ పిటిషన్ లో గనక విచారణ జరపాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తరపు నుంచి కౌంటర్ అయితే దాఖలు చేయాలి. మరో 3 రోజులు సమయం కోరటంతో మరో 3 రోజులు బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు 2 పిటిషన్లకు సంబంధించి ఉత్తర్వులు రానున్నాయి. సాయంత్రం వరకు ఉత్తర్వులు వస్తాయనేటువంటిది ప్రస్తుతం న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్. టమాటా ధరలు పతనమై రైతులు ఇబ్బంది పడటంతో అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, టమాటా రైతులను ఆదుకునేలా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది? అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాలేంటి? శ్వేత, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టమాటా ధరల గురించి సమస్య తలెత్తున్న దాని గురించి నిన్నటి నుంచి కూడా వరుస సమీక్ష అనేది నిర్వహిస్తున్నారు. నిన్న కూడా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే ఈ ఉదయం కూడా కలెక్టర్లు అలాగే కలెక్టర్లతో పాటు ఇటు వాణిజ్య శాఖ అధికారులు వీళ్ళతో కూడా ఉన్నత స్థాయిలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ టమాటా రైతులకు సరైన గిట్టుబాటు లభించేలాగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సమీక్షలో భాగంగా వెల్లడించారు. ఏదైతే టమాటా ధర చాలా తక్కువగా పడుతున్న అనంతపురం జిల్లా నుంచి ప్రభుత్వమే టమాటాను మంచి ధరకు అంటే దాదాపుగా కిలో 8 రూపాయల వరకు కొనుగోలు చేసి అన్ని జిల్లాల రైతులకు సరఫరా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సమీక్షలో. అలాగే ఈ రోజు దాదాపు 1000 క్వింటాల వరకు టమాటాను అనంతపురం, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి సేకరించినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఏదైతే విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి సేకరించిన టమాటాలను అటు విశాఖపట్నం, రాజమండ్రి జిల్లాల్లో రైతు బజార్లకు తరలించడం, అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సేకరించిన టమాటాలను విజయవాడ, గుంటూరు జిల్లాల రైతు బజార్లకు పంపడం వంటి చేయడం జరిగిందన్నారు. తద్వారా అమ్మకాలు చేపట్టినట్టు వెల్లడించారు. అలాగే రైతులకు సరైన గిట్టుబాటు ధర ఈ మేర లభిస్తుందని చెప్పి ఆశ వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పథకమైన మార్కెట్ ఇంటర్నేషనల్ పథకం అలాగే నార్ఫెడ్ వంటి వాటిలో రాష్ట్రంలో ఉన్న టమాటాల్లో అన్ని ఆపరేషన్ ఖర్చులను భరించేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏదైతే టమాటా కొరత ఉన్న ఇతర రాష్ట్రాలు తమిళనాడు కానీ అలాగే తెలంగాణ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్రలో కూడా విక్రయించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మొత్తంగా దీనివల్ల కిలో టమాటా ఈ చర్యల వల్ల 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు రైతులను ఆదుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని చెప్పి ఆయన ఆశ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా ఈ టమాటాను పంపి రైతుల నుంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా అన్ని ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని చెప్పి మంత్రి వెల్లడించడం జరిగింది. ధన్యవాదాలు కృష్ణ. తిరుమలలో వీఐపీ దర్శనం పేరుతో భక్తులను దళారులు మోసగించారు. స్వామివారి దర్శనం కల్పిస్తామని పుణె భక్తుడు ప్రకాష్ నుంచి 70,000 వసూలు చేసిన దళారులు శ్రీవారి దర్శనం పేరుతో 300 ప్రత్యేక దర్శనానికి పంపారు. మోసపోయామని గ్రహించిన భక్తుడు టీటీడీ విజిలెన్స్ ను ఆశ్రయించారు. దళారులపై తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. డైక్ టూర్స్ కార్పొరేషన్ కు చెందిన చంద్రలేఖ, గోపాల్ తో పాటు ట్రావెల్ ఏజెంట్లు శరవణన్, శరత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విసదల అడ్డరోడ్డు సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 కూలీలు గాయపడగా గుంటూరు జీజీహెచ్కు తరలించారు. వ్యవసాయ పనుల నిమిత్తం వినుకొండ నుంచి కోవెలమూడి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో 25 మంది కూలీలు ఉన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొరుటూరు వద్ద అటవీశాఖ నిర్మించిన కాటేజీల సమీపంలో వన్యప్రాణులు సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజర్ వలి తెలిపారు. ట్రాప్ కెమెరాల్లో చిరుతపులితో పాటు గొర్రె గేదెలు, నెమళ్లు, జింకల దృశ్యాలు నమోదైనట్లు చెప్పారు. పక్కనే గోదావరి ఉండటంతో నీటి కోసం జంతువులు వస్తున్నాయన్నారు. పర్యాటకుల భద్రత కోసం ఇప్పటికే కాటేజీల చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డుల్ని పెట్టి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వన్యప్రాణులు సంచరిస్తున్నందున పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ కొండ ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పటం లేదు. జీమాడుగుల మండలం గడుతూరు పంచాయతీ బందల పనుకులో ఓ గర్భిణీకి ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు సుమారు 6 కిలోమీటర్లు డోలీలో ఆమెను కొండ కింద వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో పాడేరు ఆసుపత్రికి తరలించారు. కొండ ప్రాంతాల్లో రహదారి నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ మోతలే దిక్కని వాపోతున్నారు. చిన్నపిల్లల అశ్లీల వీడియోలు ఏ సామాజిక మాధ్యమాల్లో కనిపించినా కఠిన శిక్షలు తప్పవని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బబిత హెచ్చరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి చిగురు ఆశ్రమంలో చిన్నపిల్లల అశ్లీల వీడియో యాక్టుపై పోలీసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అవగాహన సదస్సు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైల్డ్ పోర్నోగ్రఫీ పదం వినియోగించకూడదని బబిత తెలిపారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆనరబుల్ సుప్రీం కోర్టు వారు జస్ట్ రైట్స్ అండ్ అలియన్స్ వర్సెస్ హరీష్ అండ్ అదర్స్ అనే జడ్జిమెంట్ లో ముఖ్యంగా సీసీఎం అనే పదం వాడాలి, చైల్డ్ పోర్నోగ్రఫీ అని వాడకూడదు ఇక మీద. అండ్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి దీనికోసం. మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా పోర్నోగ్రఫీ వీడియోస్ ఏమైనా చూడడం జరిగితే ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి. డీస్టిగ్మటైజ్ చేయకూడదు ఎవరిని. రిపోర్టింగ్ అనేది మస్ట్. నాట్ ఓన్లీ పబ్లికేషన్ అండ్ ట్రాన్స్మిషన్, స్టోరింగ్, డౌన్లోడింగ్ అండ్ పర్షన్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ అండి. ఈ ప్రోగ్రామ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ వారి కొలాబరేషన్తో చేయడం జరుగుతుందండి. అందరూ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎక్కడైనా యూట్యూబ్స్ లో గానీ ఇంటర్నెట్ లో గానీ ఈ విధమైన అబ్యూజివ్ మెటీరియల్ అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్ గా ధైర్యంగా రిపోర్ట్ చేయాలండి. దీనికోసం సైబర్ క్రైమ్ అఫీషియల్స్ కూడా 1930 అనే నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోర్టల్ కూడా ఉందండి. సో ఇది గమనించుకొని అందరూ మెలగవలసిందిగా కోరుతున్నాం. హర్యానాలోని ఫరీదాబాద్ లో జరుగుతున్న సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల ప్రదర్శనశాలలో పునీత్ దత్తా ఏర్పాటు చేసిన టీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ టీ సాధారణమే అయినా టీ కప్పు మాత్రం ప్రత్యేకత. మిగతా టీ కప్పుల్లా వాటిని కడగాల్సిన పని లేదు, పారేయాల్సిన పని అంతకంటే కూడా లేదు. టీ తాగిన తర్వాత కప్పును కూడా తినేయచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలతోనే టీ కప్పుల్ని తయారు చేశారు. కొనుగోలుదారులకు భిన్నమైన రుచులు కలిగిన టీ కప్పులు అందించడం ఈ టీ స్టాల్ ప్రత్యేకత. పాన్, యాలకులు, చాక్లెట్, అల్లం, వివిధ రకాల పండ్ల రుచులున్న టీ కప్పులు ప్రదర్శనలో ఉంచారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ కాస్ పటేల్ నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం జరిగింది. FBI డైరెక్టర్ పదవి చేపట్టిన తొలి హిందూ భారతీయ అమెరికన్ గా ఆయన నిలిచారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోమని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. FBI 9వ డైరెక్టర్ గా తనను నియమించడం ఎంతో గౌరవంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికన్లకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉందని కాస్ పటేల్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 9/11 దాడుల వరకు FBIకి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. రాజకీయంగా మారిన న్యాయ వ్యవస్థ కారణంగా FBIపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, ఇవాటితో అది ముగిసిపోయిన అధ్యాయమని కాస్ పటేల్ అన్నారు.
ఇక ఈ మధ్యాహ్నం జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు అత్యవసర సమావేశం వాయిదా పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, కేఆర్ఎంబీ సమావేశం వాయిదా గల కారణాలేంటి? కృష్ణానది యాజమాన్య బోర్డు అత్యవసరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి సంబంధించి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి ఏ రాష్ట్రం ఎంత నీరు తీసుకోవాలో చర్చించేందుకు రెండు రాష్ట్రాల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిన్న ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం జరగాల్సి ఉంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం పంపారు. కానీ ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. తనకు ముందుగానే నిర్వహించిన అత్యవసర కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఇవాళ సమావేశానికి తాను హాజరు కాలేనని, సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఏపీ స్పెషల్ సిఎస్ విజ్ఞప్తి మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేసింది. సోమవారం మధ్యాహ్నం 3:30 కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితమే రెండు రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు సమాచారం పంపింది. ధన్యవాదాలు రఘువర్ధన్.